మార్కు సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని నేనే చదువుతున్నాను. మూలవాక్యం గనక మీరందరూ బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో కర్మేలు ప్రార్థనా శిబిరంలో మీరు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచి కర్మేలు ప్రార్థనా శిబిరంలోని సైనికుల వలె తయారు చేయుటకు కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ కొరకు ఈ భూమి మీద జీవించే భాగ్యమును అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని నాతో మాతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమె మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళుతూ ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు ఆ 11 మంది శిష్యులకు కనబడి వారితో మాట్లాడి ఆయన చెప్పినటువంటి మాట 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తం వారిని గద్దించెను. మరియు మీ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞకు బద్దులమై సర్వలోకమునకు వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆయన రక్షించుకున్న విధానమును పౌలు భక్తుడు చెబుతూ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో ఒక మాట చెప్పాడు. ఆయన అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో చెప్పాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును. చాలు, మిగతా మ్యాటర్ సేవకులకు చెప్పిన మాట. ఇప్పుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, మనల్ని ఎలా సంపాదించుకున్నాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన రక్తమునిచ్చి సంపాదించుకున్నాడు, దీని అర్థం ఏంటంటే, ఉదాహరణకు మీకు అర్థమవడానికి ఒక చిన్న విషయం చెబుతున్నాను. మీరు సంపాదించినటువంటి ధనముతో మీరు వెళ్ళి బంగారపు షాపుకి వెళ్ళి బంగారు నగలు షాపులో మీరు ఒక బంగారపు చైన్ కొన్నారనుకోండి. అది మీరు సంపాదనతో మీరు కొనుక్కున్నటువంటి సంపాదించిన అది బంగారపు వస్తువు మీది. కాబట్టి మీరు సంపాదించి కొన్నటువంటి ఆ గొలుసుని ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టేస్తారా? ఎందుకు పెట్టరు? చాలా విలువైంది, చాలా భద్రంగా దాస్తారు. ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తారా? పెట్టుకోండి, పర్లేదులే,
ఇస్తే ఇవ్వండిలే, లేకపోతే పర్వాలేదు ఉంచండి మీ దగ్గర అని అంటారా? అనరు. అంటే దాన్ని చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా మీరు ఆ బంగారపు వస్తువుని దాచుకుంటారు. ఎందుకు? అది మీరు సంపాదించి కొన్న వస్తువు కాబట్టి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను ఎలా కొన్నాడు? డబ్బులిచ్చి కాదు. ఎలా కొన్నాడు? స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అంటే తన ప్రాణము పెట్టి కొన్నాడు. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. పాప నియమం కూడా ఉంది. రక్తంలో ఏముంది? ప్రాణం ఉన్నది. అందుకనే రక్తం కారిపోతే ప్రాణం పోతుందన్నమాట. అందుకనే ఏదైనా కోడిని, మేకని చంపాలంటే ముందు పేకను కోస్తారు. ఎందుకు? రక్తనాళాలు అక్కడ ఉంటాయి. ఆ రక్తం అంతా బయట రాగానే కొంత సమయానికి అది చనిపోతుంది. కాబట్టి రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత మీరు ఎలాగైతే మీ బంగారు వస్తువుని ఇది నాది అని మీరు అలాగ అనుకుంటారో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఆయన చెప్పాడు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి. అంటే మీరు మీ సొత్తు కారు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మిమ్మల్ని ఒకరు కొనేసుకున్నారు. ఇప్పుడు కొనేసుకున్న తర్వాత మరి ఆల్రెడీ కొనుక్కున్న తర్వాత ఆ వస్తువు మీద ఆ కొనుక్కున్న వాడికి అధికారం ఉంటుంది, కానీ వస్తువుకి నీ మెడలో వేసుకుంటే అంత బాగాలేదు. నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉంటారే, అద్దాల్లో చాలా బాగున్నాను, నేను ఆడికి వెళ్ళిపోతాను అంటే నువ్వు ఊరుకుంటావా? దానికి నోరు వచ్చింది అనుకోండి, ఆ గొలుసుకి ₹1,00,000 పెట్టి కొన్నాం, తెచ్చి ఇంట్లో వేసుకొని మెడలో వేసుకొని తిరుగుతుంటే మరి ఆ మెడకి అందం రాలేదట, ఆ గొలుసుకు కూడా అందం రాలేదట. దానికి బాధ కలిగింది. చిచి, నీ మెడలో ఉంటే నాకు సరైన అందం రాలేదు, నేను ఆ కళ్యాణ్ జ్యువెలర్స్లోకి వెళ్ళి అక్కడే కూర్చుంటాను, ఆ అద్దాలు దాంట్లోకి ఉంటే వచ్చేవి పోయేవాళ్ళు చేసి ఆహా ఓహో అంటుంటారు, నేను అక్కడికి వెళ్తానంటే సర్లే వెళ్ళిపోలే ఎందుకే బాగోనప్పుడు అని చెప్పి పంపించేస్తావా? దానికి నోరు వస్తే ఆ నోరుని కూడా ఏం చేస్తావు నువ్వు? తొక్కేసి నోరు మూసుకొని ఉండు. పిచ్చి పిచ్చి ఆశలు ఏమాక. ఇక్కడ నేను విలువ పెట్టి కొన్నాను, ₹1,00,000 ఇచ్చాను, ఊరినే అనుకుంటున్నట్టు పైసా పాపే అనుకుంటున్నావా, రూపాయి పాపే అనుకుంటున్నావా అని చెప్పని దాన్ని నోరు నొక్కి అవసరమైతే లెంపలు పాల్గొట్టి ఉంచుతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా బలవంతంగా ఉంచేవాడు కాదు. ఆయన మనకి చాలా స్వతంత్రమునిచ్చాడు. చాలా ఎంత స్వతంత్రమునిచ్చాడంటే ఈ భూలోకంలో ఏ రాజ్యాంగం కూడా ఇవ్వలేనంత స్వతంత్రం ఇచ్చాడు. రాజ్యాంగ నియమ నిబంధనలు ఉన్నాయి, మనిషి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ దేవుడైతే మనకి చాలా స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రంనిచ్చాడు. అయితే ఆ స్వాతంత్రమును మనము చాలా వరకు శరీర క్రియలకు హేతువు చేసుకుంటాం. మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి, ఇష్టం వచ్చినట్టు నడవడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన చూస్తాడు, వాక్యం పంపిస్తాడు, లోబడకపోతే ఎప్పుడో ఒకటి చిన్న జిలక్కు ఇస్తాడు. అప్పుడు దాకా తెచ్చుకున్నోళ్ళు అప్పటికైనా మారుమనసు పొందితే పర్లేదు, లేకపోతే ఇంకొంచెం యాక్షన్ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీవు నీ సొత్తు కాదు, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు గనుక అన్నాడు. కాబట్టి చాలా విలువ పెట్టి కొన్నాడు. ఎంత విలువ పెట్టి కొన్నాడు? నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గూగుల్ మీట్లో ఉన్నవాళ్ళు కొంతమంది, నా ఎదురుగుండా ఉన్నవాళ్ళు కొంతమంది వినలేదు. ఎంత విలువ పెట్టి కొన్నాడు అని అంటే, ఆ విలువ తెలియాలంటే ఫస్ట్ మన విలువ తెలియాలి. మన విలువ ఎంత? ఒక మనిషి ప్రాణము యొక్క విలువ ఎంత? లూకా సువార్త, ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త, లూకా సువార్త
ఆ, ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్తలో ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్తారు ఒక మాట. ఏమని? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము అని అంటాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనంలో చెప్తాడు. లూకాసు వార్త 9:25 ఏమని? ఒకడు లోకమంతయు సంపాదించి తను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకునేలో వానికి ఏం ప్రయోజనం అన్నాడు. ఇప్పుడు లోకమంతయు సంపాదించి అని అంటే అర్థం ఏంటి? లోకమంతయు అంటే ఎంత? లోకమంతయు అంటే ఎంత? 200 దేశాలు, ఈ మొత్తం ఒక లోకము కదా. లోకమును దేవుడు ఎంతో ప్రేమించనని చెప్పాడు. అంటే ఈ 200 దేశాలు, ఈ ప్రపంచం, ఈ భూ ప్రపంచం ఉందో అదంతా ఒక లోకం. ఆడు లోకమంతా సంపాదించేశాడు. అంటే లోకమంతా సంపాదించడం అంటే క్యాలిక్యులేషన్ చేస్తే అవుద్దా? చాలాసార్లు ఉదాహరణకు చెప్పాను. ఇప్పుడు మనము ఈ కట్టుకున్నటువంటి ఇల్లు మనం కొన్నప్పుడు 25 లక్షలు, ఇప్పుడు 50 లక్షలు. ఈ 800 అడుగులు 50 లక్షలు అయితే బెంగళూరు సిటీ కొందామని వచ్చామనుకో, ఎంత ఉంటుంది? ఎంత కోట్లు ఉంటుంది. లేదు కర్ణాటక రాష్ట్రాన్ని కొంటాం, లేదు ఇండియా కొంటాం. 200 దేశాలు బేరం పెట్టాం సార్, కొనేస్తాను ఇప్పుడు, ఎంతో చెప్పండి. అంటే 200 దేశాలు కాదు, ఆ దేశాలు 200 దేశాల్లో ఉన్న బంగారము, 200 దేశాల్లో ఉన్న వెండి, 200 దేశాల్లో ఉన్న వజ్ర వైడూర్యములు, ప్లాటినమ్స్, ఇవి మొత్తం టోటల్గా భూమితో సహా, విలువైన వాటితో సహా మొత్తం ఎంత ఎంత వాల్యూ ఉంటుంది? అసలు క్యాలిక్యులేషన్ చేయడానికి అవుద్దా? అంటే అంత సంపాదించాడంటే ఒకడు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం విలువ ఎంత? లెక్కించలేనంత. మళ్ళీ ఈడెవడు? ఒక పాపి. ఒక పాపి విలువే ఎంత అని దేవుడు క్యాలిక్యులేషన్ చెబుతున్నాడు. అట్లాంటి పాపిని రక్షించడానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడు మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఆస్తిపరుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు. ఎంత? అంటే ఇప్పుడు యేసు ప్రభువుని తండ్రి అనే దేవుడు దేనికి నియమించాడు? సమస్తమున కంటే. ఈ విశ్వలోకాలలో ఇలాంటి భూప్రపంచాలు ఎన్నున్నాయో, ఎన్నున్నాయి గెలాక్సీలో? ఒకవైపు శాస్త్రజ్ఞులు గెలాక్సీలో చూసి అబ్బా ఏమున్నాయి సార్ అని చెప్పని ఒకప్పుడు ఆశ్చర్యపోయారంట. నిన్న మొన్న తెలిసింది చుట్టూ కూడా బోలున్నాయండి. ఒకవైపు చూస్తేనే అసలు లెక్కించలేనన్ని ఉన్నాయని చెప్పని నక్షత్ర మండలాలు గెలాక్సీలో ఉన్నాయని చెప్పాడు. ఆ నక్షత్ర మండలాల్లో మళ్ళీ సౌర కుటుంబాలు ఉంటాయి. ఆ సౌర కుటుంబంలో మళ్ళీ ఒక్కొక్క భూమి ఉంటుంది. అంటే విశ్వంలో లెక్కించలేనన్ని భూములు ఉంటే అందులో మళ్ళీ ఏముంటుంది? బంగారం, వెండి, వజ్రాలు, విలువ అన్నీ ఉంటాయిగా. అంటే వాటన్నిటిని కలిపితే ఒక్క భూమి వెలంత, ఈ విశ్వం యొక్క వెలంత. అలాంటి విశ్వము యొక్క దేవుని కుమారుడైన క్రీస్తు పరిశుద్ధుడు యొక్క ప్రాణం విలువ ఇంకా మనము లెక్కించలేనంత విలువైంది. అంత విలువ పెట్టి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు అని ఇమాజిన్ చేస్తే అసలు అర్థమవుతుందా? అట్లాంటి ప్రాణము మన కొరకు పెట్టి మనల్ని సంపాదించాడు. అందుకనే మీరు మీ సొత్తు కారు అని చెప్పాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎలా మహింపరచాలి? దేవుణ్ణి ఎట్లా మహింపరచాలి అని అంటే, దేవుడు ఏం చేశాడంటే మనం రక్షించుకున్న తర్వాత, కొనుక్కున్న తర్వాత శిష్యులకు ఆజ్ఞాపించినట్లు
మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. కాబట్టి మనము ఈ లోకములో ఉన్నంత వరకు మనం చేయాల్సినటువంటి ఒకానొక పని ఏంటంటే సువార్తను ప్రకటించడమే మన ప్రాణాధారమైనట్లుగా ఉన్నది. అందుకనే అపోస్తుడైన పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును. కాబట్టి మనం ఎలా ఎన్నుకున్నాడు? రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా నియమించబడి. మరి దేవుడు ఇంత ఏర్పాటు చేసుకొని తన గుణాతిశయములను ప్రచురం చేయాలని దేవుడు అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నాము? కరెక్ట్గా చెప్పాలి. మనం ఏం చేస్తున్నాము? మనం చాలా బిజీ అయిపోయాం. అన్నిట్లో చాలా బిజీ అయిపోయాం. ఎంత బిజీ అయిపోయామంటే అందరూ చాలా మంది ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు, కుటుంబాల్లో బిజీ అయిపోయారు, రకరకాల పనుల్లో బిజీ అయిపోయారు. ఇలా బిజీ అయిపోయి సువార్త పరిచర్యను, సువార్త ప్రకటనను వెనుకబడిపోయారు. ఇప్పుడు మనము ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకమునికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మనము ప్రకటిస్తున్నామా? మనకి టైం బోల్డంత బిజీ అయిపోయాము. ఈ లోకంలో సువార్త ప్రకటించడం చాలా తక్కువ అయిపోయింది. నేను చెబుతున్నాను ఏమనంటే, ప్రభునందు ప్రియులారా, మీరు ఈ లోకములోనే క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించేవారుగా మీరు లేకపోతే ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి పరలోకములో కూడా దేవుడు తన దేవదూతలకు, ప్రభునందు ప్రియులారా, దేవదూతలకు, అధికారులకు మనము క్రీస్తుని గురించిన జ్ఞానమును ఉపదేశించడానికి పరలోకంలో కూడా మనకి బృహస్పతి అనే ఒక పదవి, ఉపాధ్యాయుడు అనే పదవి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. మరి ఆ పదవి ఎలాగ వస్తుంది? ఇక్కడే సరిగా పనిచేయట్లేదు, ఇక్కడే సరిగా దేవుని కొరకు ఉపయోగపడట్లేదు, ఇంకా పరలోకం లెక్కలో వస్తుంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, నీ దగ్గర ఉన్న వాళ్లకు, నీ చుట్టూ ఉన్నవారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు నువ్వు సువార్త ప్రకటించవలసిన అవసరత ఉంది. సువార్త ప్రకటించాలంటే చాలా మంది ఒక డౌట్ రేజ్ చేస్తున్నారు. అయ్యా, ఎలా చెప్పాలి సువార్త? ఎలా చెబుతాము? మరి చెప్పాలంటే మరి మనకి మొత్తం తెలియాలి కదా, అనేక విషయాలు తెలుసుకొని ఉండాలి కదా, మనం ఎలాగ చెబుతాము అనేటువంటి ఆలోచనలతో చాలా మంది ఉన్నారు. కానీ నిజానికి ప్రభునందు ప్రియులరా, మీరు చెప్పాలనే ఆసక్తి మీలో ఉండాలే కానీ అలా సమాధానం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉండి మీ చేత పలికిస్తాడు. చెప్పేవాళ్ళు మీరు కాబట్టి మనము సిద్ధపడితే, చెప్పడానికి నువ్వు నోరు తెరిస్తే ఆ సమయానికి అక్కడ ఏం చెప్పాలో, ఏం చెప్పించాలో సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే చెప్పుకుంటాడు. అసలు నువ్వు ముందు ఒక్కడిగన్నే కనీసం వేయకపోతే ఆయన నీకు ఎట్లాగో నీ చేత ఆయన పని చేయించాలి? చెప్పండి ప్రభునందు పిల్లరా. అసలు ముందు నువ్వు నిలబడితేనే కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సువార్త పరిచర్య నిమిత్తం ఇద్దరిద్దరిని సేవ పంపించాడు. అది ఐడియా ఉందా అందరికి? 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు 12 మందిని పంపుచు వారిని చూచు వారికి ఆజ్ఞాపించినది ఏమనగా అని పంపించాడు. రోగులను స్వస్థపరచుడు, చనిపోయిన వారిని లేపుడు చెప్పాడు కదా. కాబట్టి అలా చెప్పినటువంటి యేసు ప్రభు వారు
19వ వచనం చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి. అది కాబట్టి ప్రభునందు ప్రియులరా, కొన్నిసార్లు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇలా అప్పగించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటువంటి చింత మీకు అవసరం లేదు. ఇప్పుడు మన లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, మన రవి జకరియా గారు మన అరబ్ కంట్రీస్కి సువార్త పరిచయ నిమిత్తం ఆయన ఎయిర్పోర్ట్లో దిగి బయటికి వెళ్తా ఉన్నాడు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఆయన ఆపేశారు ఇమ్మిగ్రేషన్లో. ఆపేసి, నువ్వు ప్రపంచ సువార్థికుడివి. రవి జకరియా గురించి నాకు కూడా తెలియదు, ఓఫిరే గారు చెప్తేనే తెలిసింది చాలా విషయాలు. రవి జకరియా గారు మన అమెరికా దేశంలో ఉన్నటువంటి బిల్లీ గ్రహం గారికి ఆయనతో పాటు సహా సేవకుడట. కానీ రవి జకరియాకు ఉన్నటువంటి తలాంతు, వరము ఆయన బిల్లీ గ్రహం గారు గుర్తించి, బాబు నువ్వు నా దగ్గర ఉంటే ఇలాగే అసోసియేట్గా ఉండిపోతావు, కానీ నీకున్నటువంటి తలాంతు, నీకున్న వరము, తర్కించి లాజిక్తో వాక్యం చెప్పగలిగేటువంటి తలాంతు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే ఉండిపోతావు, కాబట్టి నువ్వు సపరేట్గా ఒక మినిస్ట్రీ పెట్టుకొని సేవ చేయి, దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడని ఆశీర్వదించి పంపించాడంట. ఆయన వచ్చి ఆయన మరి ఇండియాలోనూ మరి ఎక్కడో నాకు తెలియదు, కానీ నాకు తెలీదు, ఆయన సపరేట్గా రవి జకరియా మినిస్ట్రీస్ అని పెట్టుకున్నారు. ఆయన ఇలాగ అరబ్ కంట్రీలోకి వెళ్ళినప్పుడు, నువ్వు సువార్థికుడివి, నువ్వు సువార్త చెప్పడానికి వెళ్తున్నావు, కాబట్టి నేను లోపలికి ఎంటర్ అవ్వనివ్వు, నువ్వు సరైన కారణం చెబితే నేను పంపిస్తానని చెప్పంటే ఆయన చక్కగా వాళ్ళతో మాట్లాడి చెప్పాడట. 2016 సంవత్సరం మనము నేషనల్ కోర్ కమిటీ మీటింగ్ భగిని సూట్స్లో పెట్టినప్పుడు ఆ వాక్య పరిచయలో ఓఫిరే గారు చెప్పారు. ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పాడంట, ఆయన మీరు మహమ్మద్ ప్రవక్తని గౌరవిస్తారా అని అడిగాడంట. అంటే అదేంటి గౌరవించడం అంటే, ఆయన మా ప్రవక్త, ఆయన మాకు ఖురాన్ ఇచ్చాడు, ఆయనే మాకు ఇదంటే, అప్పుడు ఆయన చెప్పాడంట, మహమ్మద్ ప్రవక్త గారే ఏసాయా సలాం గురించి ఆయన ఖురాన్ గ్రంథంలో ఆయన అల్లాహు యొక్క ఆత్మీయ ఉన్నాడు, అల్లాహు యొక్క కలాం అని చెప్పని రాయబడి ఉంది. ఆయన గురించి అంత గొప్పగా మరి ప్రవక్త గారు ప్రకటించినప్పుడు, నేను ఆయన గురించి మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు, ప్రవక్త గారే ఇంత గొప్పగా ఈయన చెప్పాడు కదా, ఈయన కూడా ఒక ప్రవక్తని, కాబట్టి ప్రవక్త అయినటువంటి వ్యక్తి అల్లాహ్ యొక్క కలాం ఎలాగవుతాడు, ఆత్మ ఎలాగవుతాడు? కాబట్టి ఆలోచించండి ఒకసారి. మహమ్మద్ ప్రవక్త గారే మరి ఆయనని గురించి మాట్లాడినప్పుడు మీరు ఆయన్ని తృణీకరిస్తారా? మరి ఆయన గురించి ప్రకటన చేయడానికి వచ్చిన నన్ను ఎలా మీరు తృణీకరిస్తారు అని చెప్పి లాజిక్తో మాట్లాడాడు కల్లా, వాళ్ళు ఏం మాట్లాడకుండా ఆయన్ని ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసి పంపించేశారట. అంటే చాలా టెక్నికల్గా, లాజిక్గా మరి రవి జకరియా గారు మాట్లాడడానికి గల కారణము ఆయనకు అనుగ్రహించిన ఆత్మ. అంతేకాదు ప్రభునందు పిల్లలు, రవి జకరియా గారే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ప్రభునందు పిల్లల అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో 8-9 వచనాలలో, అప్పట్లో బల్లల యుద్ధ పరిచయం చేయడానికి 7గురిని తీసుకొచ్చి నించోబెట్టి అభిషేకం ఇచ్చినటువంటి 7గురిలో ఒకడైనటువంటి స్టెఫను ఏం చేశాడు చూడండి. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు నానబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని
మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. ఇప్పుడు ఒకే ఒక్కడు స్తెఫను ఒక పక్కన ఉంటే ఎన్ని సమాజములు వారు వచ్చారు? 5 సమాజముల వారు వచ్చిన వారిలో కొందరు వచ్చి అన్నాడు. కొందరు అంటే ఎంతమంది? 400 మంది, 500 మంది, ఎంతమంది తెలియదు. కానీ వచ్చిన ప్రతి ఓడికి ఏం చెప్తున్నాడు ఆయన? మాటలాడుట యందు, ఆయన తర్కిస్తున్నాడు, మాట్లాడుట యందు అగపరిచిన జ్ఞానము ప్రేరేపించిన ఆత్మ వారు ఎదిరింపలేకపోయారు స్టెఫన్ని. అంతమంది అంటే ప్రభునందు ప్రియులారా, ఆత్మ మీ మీదకి వస్తే సువార్త పరిచయం చేసే విషయంలో కానీ, సత్యమును గురించి మాట్లాడే విషయంలో కానీ మిమ్మల్ని ఎవరు కూడా ఎదిరించలేరు, తర్కించలేరు. అట్లాంటి ఆత్మతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఎప్పుడు నిన్ను ఎందుకు కొనుక్కున్నాడో గుర్తించి, ఎందుకు ఏర్పరచుకున్నాడో గుర్తించి, దాని ప్రకారం నువ్వు నడవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఈ భూమి మీద వాడుకుంటాడు, పరలోకంలో వాడుకుంటాడు. కానీ దానికంటే మిగతా పనులన్నీ ఎక్కువైపోయినాయి అనుకో, కానీ పరలోకంలో నీకేమిస్తాడో నాకు తెలియదు. కానీ నిన్ను ఏర్పరచుకున్న దేనికి? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, సువార్త సత్యమును చెప్పడానికి, సర్వసత్యమును చెప్పడానికి. ఈ విషయం అగాపేలున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కనే మన సంఘంలో అభిషేకం తీసుకున్న సేవకుడిని, కానీ మీరందరూ అభిషేకం లేని సేవకులు, ఇవాంజలిస్టులు. కాబట్టి మీరందరూ మీ నోట ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అవకాశం కుదిరితే, దేవుడు ప్రేరేపిస్తే సువార్త సత్యమును చెప్పడానికి సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు తగ్గట్లుగా నిన్నెక్కడ వాడుకోవాలో అక్కడికి తీసుకొని ఆత్మతో నడిపించి తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే ఎక్కడో విజయవాడలో నుండి ఇక్కడ ఎందుకు వచ్చాను చెప్పండి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం ఉంది. అది గుర్తించి ఇప్పుడే మనం సిద్ధపడి ఆ సువార్త సత్యమును ప్రకటించడానికి ముందుకు వద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.